నాటుకోడి కూరని స్పైసీగా టేస్టీగా తినాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేయగలుగుతారు. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉండేలాగా థిక్ గ్రేవీ తోటి నేను చెప్తాను. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కేజీ చికెన్కి ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ముందుగా కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కడిగి నీట్గా ఉంచుకున్న చికెన్ని కూడా వేసేసుకొని కల్లుప్పు 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఆ తర్వాత విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి దాంట్లో ఏమైనా నీళ్లు ఉన్నట్టుంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి చిన్న కట్ చేసి వేసేసుకోండి. ఫస్ట్ చికెన్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే పెద్ద సైజ్ టమాటా ఒకటి కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని టమాటా అంతా మగ్గిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు ఉడికించి పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఈ చికెన్ అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఈలోపు మసాలా కోసం 1 టీ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 4-5 జీడిపప్పులు, 1/2 టీ స్పూన్ వరకు జీరా, 4-5 లవంగాలు, 1 రాతి పువ్వు, 4-5 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 10 వరకు మిరియాలు, 2 ఇలాచీలు, 1 స్టారు, 1 మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒకసారి అంతా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, ఫ్రైడ్ ఆనియన్స్ 1 టీ స్పూన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కకు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత చికెన్ అంతా మగ్గిపోయి ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేసి ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పట్టి ఉంచుకున్న మసాలాను కూడా వేసుకొని 1 రెబ్బ కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తే ఫ్లేవర్స్ అన్ని చికెన్కి పట్టి చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత గ్లాసున్నర వరకు నీళ్ళు పోసుకొని మంటని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని చికెన్లో నుండి ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసేసి మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా చేస్తే చికెన్ గ్రేవీ అంతా థిక్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే స్పైసీగా టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ. మీకు నచ్చితే ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.